హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మా డాడీ ఇంకా మా నాన్నమ్మ ఇంకా తాతకి బియ్యం ఇస్తున్నాడు అనమాట. సో ప్రతి ఇయర్ కూడా కంపల్సరీగా పితృమావాస్యకి ముందు ఇస్తారు కదా పెద్దలకి బియ్యము. సో చూడండి ఇట్లా ఇస్తారు అనమాట. సో అన్ని ఫొటోస్కి బొట్టు పెట్టేసి దీపం పెట్టారు. మా తాత కూడా మమ్మీ బియ్యం ఏమి ఇవ్వదు కానీ ఆ రోజు ఫుడ్ వండి పెడుతుంది అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ తాత. సో ఇద్దరికి ఇస్తారన్నట్టు ఆ రోజు. సో మా డాడీ బియ్యం ఇస్తాడు, మమ్మీ ఓన్లీ జస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు అన్నట్టు. సో అయ్యగారు వస్తారన్నట్టు ప్రతిసారి కూడా. సో అయ్యగారికి ఒక పూట ఒక రోజు భోజనంలాగా బియ్యము, కూరగాయలు, చింతపండు, పప్పు, ఉప్పు, పెరుగు ప్యాకెట్ అవన్నీ కూడా ఇస్తారన్నట్టు. సో 3 చాటలలో పెడతారనమాట. సో నానమ్మ తాతకి ఇద్దరికి కలిపి ఇస్తున్నారు. సో ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ ఇస్తారనమాట. సో కంపల్సరీ ఇవ్వాలి మనకి, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తారట, ఈ రోజు కోసం ఫుడ్ కోసం వెయిట్ చేస్తారన్నట్టు. మనం ఇట్లా ఇస్తే వాళ్ళకి సంతృప్తి ఏంది, మనని ఆశీర్వదించి పోతారన్నట్టు. సో కంపల్సరీ మనం ఎలాంటి హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా కూడా కంపల్సరీగా బియ్యం ఇవ్వాలి పెద్దలకి, చనిపోయిన వాళ్ళకి. సో చూడండి ఇట్లా అన్నీ అరేంజ్ చేసి పెట్టిందనమాట మమ్మీ. అయ్యగారు వచ్చి మంచిగా పూజ చేసి అన్ని మన గోత్రనామాలు అన్నీ చదివి, తాత ముత్తాతల పేర్లు చదివి అన్ని ఇట్లా చేసి పూజ చేస్తారనమాట. కాశీ ఎందు గయ ఎందు అట్లా మొత్తం అన్నీ చదువుతారు అన్నట్టు, బియ్యం ఇచ్చినట్టు. సో అప్పుడు పూజ చేస్తారు అన్నట్టు. సో ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ ఇట్లనే ఎవరో ఒక అయ్యగారిని పిలిపిస్తామన్నట్టు, పిలిపిస్తే ఇంటికి వచ్చి చేస్తారు. కొంతమంది ఏమో ఇంట్లో అయ్యగారిని పిలిపించకుండా డైరెక్ట్ గుళ్ళోకి వెళ్ళి ఇవన్నీ సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు అన్నట్టు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, ఇంకా మేము ఫస్ట్ నుండి ఇంటికి అయ్యగారు వస్తారు కాబట్టి ఇంటికే చేపిస్తారు అన్నట్టు. సో మమ్మీ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసారు ఆ రోజు. వాళ్ళకి ఇష్టమైన అన్ని నాన్ వెజ్, మటన్, చికెన్, ఇంకా గారెలు, పూరీలు, మక్క గారెలు, బజ్జీలు అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారన్నట్టు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదైతే నచ్చుతుందో అదంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. సో ప్రిపేర్ చేసినాక అందరం మొక్కినాక, ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే మేము గోదావరిలో విడిచిపెడతామన్నమాట. సో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎట్లా అంటే పైన బిల్డింగ్ పైన తీసుకెళ్ళి పెడితే కాకులు తింటాయి అన్నమాట. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగే చేస్తారు. సో ఫస్ట్ నుండి ఎట్లా అలవాటు ఉంటే అట్లా. ఇప్పుడు నేను ఇప్పుడు పెళ్లి కాకముందు నేను ఇక్కడ ఇట్లా చూసిన కదా, పెళ్ళి అయినాక చూస్తే నేను షాక్ అయినా. సో వాళ్ళకి అప్పుడు వాళ్ళ ఏరియా మొత్తం ఇంకా మా ఊర్లో అందరూ కూడా గోదావరిలో విడిచిపెడతారు అన్నట్టు ఫుడ్ అంతా కూడా. సో చూడండి ఇంక ఇవన్నీ పెట్టినాం కదా చాటులో పెట్టినాయని అయ్యగారు ఇవ్వడానికి కవర్లో సర్ది పెడుతున్నారు అనమాట. సో సైమల్టేనియస్గా మమ్మీ వంటలన్నీ ప్రిపేర్ చేసేసింది. సో అన్ని రకాల నాన్ వెజ్ ఫుడ్, వెజ్ తినే వాళ్ళకి వెజ్ పెడతారు. సో ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళనమాట ఫుడ్. సో చూడండి అవన్నీ ప్రిపేర్ చేసింది, చికెన్, మటన్, పూరి, గారెలు, బొబ్బరి గారెలు, పెసర గారెలు, మక్క గారెలు, పూరీలు, మటన్, చికెన్, ఇంకా థమ్స్అప్, స్ప్రైట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి వాటితోటి మొక్కుతారనమాట. ఇంట్లో అందరూ మొక్కేసి తర్వాత పైన బిల్డింగ్ మీద పెట్టేసి చేస్తారనమాట. ఇలా చేసింది ఆ రోజు మా డాడీ.